హలో నమస్తే, వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్. మిత్రులారా, నేను మీ బీబీఆర్ రావుని. భారత్లోని పాక్ పౌరులకు కేంద్రం మరోసారి హెచ్చరికలు జారీ చేసిందట. దేశంలో ఉన్న పాక్ దేశస్థులు భారత్ను విడిచి వెళ్ళిపోవాలని సూచించింది. జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడిని భారత్ చాలా తీవ్రంగా ఖండిస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడి వెనుక పాక్ హస్తం ఉందని, సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దాయాది దేశంపై భారత్ ఇప్పుడు కఠిన చర్యలు తీసుకుంటోంది. ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో సమావేశమైన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ తీసుకున్న 5 సంచలన నిర్ణయాల అమలుకు భారత్ వడివడిగా అడుగులేస్తోందట. సో ఇందులో భాగంగా గురువారం నాడు, అంటే ఈరోజు, పాక్ పౌరులకు జారీ చేసిన అన్ని వీసాలను భారత్ రద్దు చేసేసింది. వాటిలో వైద్య వీసాలు కూడా ఉన్నాయి. పాకిస్తానీయులకు వీసా సేవలను నిలిపివేసిందట. అసలు నిజానికి ఇది ఎప్పుడో చేయాలి. కాగా కొద్దిసేపటి క్రితం విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది. పాక్ పౌరులకు చెల్లుబాటు అయ్యే అన్ని వీసాలను ఏప్రిల్ 27న రద్దు చేస్తున్నట్టు తెలిపింది. సో ఆ దేశ పౌరులకు జారీ చేసిన అన్ని వైద్య వీసాలు ఏప్రిల్ 29, అంటే మంగళవారం వరకు మాత్రమే చెల్లుబాటు అవుతాయని పేర్కొంది. సో సవరించిన సమయ పాలన ఆధారంగా ప్రస్తుతం భారతదేశంలో ఉన్న అందరూ పాకిస్తానీలు వారి వీసాల గడువు ఏదైతే ఉందో అది ముగిసేలోగా వెళ్ళిపోవాలని పేర్కొంది. సో ఇది సంచలన నిర్ణయం అని చెప్పవచ్చు. సో చాలామంది విశ్లేషకులు అంటున్నారు, ఈ నిర్ణయం ఇంతకు ముందే తీసుకొని ఉంటే బాగుండేది. సో ఏదేమైనా ఇప్పటికైనా మించిపోయింది లేదు, మంచి నిర్ణయం తీసుకున్నారు ప్రధాని అంటూ చాలామంది నెటిజన్లు కూడా ట్రోల్ చేస్తున్నారు. సో